సమస్త భక్తకోటికి సాదర నమస్కారం. ఈరోజు 67వ అమావాస్య హోమ కార్యక్రమాలు తొలుచుగా తెల్లవారుజామున శ్రీ అమ్మవారికి మంగళ స్నానంతో ప్రారంభమై ఒక విశిష్ట అలంకారంతో అమ్మవారి దర్శన సౌకర్యాన్ని దర్శన భాగ్యాన్ని మనం పొందుతున్నాం. అది అమావాస్య హోమ కార్యక్రమం నాందిగా ప్రారంభం చేస్తున్నాం. ఇకపోతే ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమానికి శ్రీకారంగా మొట్టమొదటిగా ఏ పని ప్రారంభం చేసినా సరే మంగళ వాయిద్యాలు. ఆ మంగళ వాయిద్య ధ్వని అమ్మవారికి సమర్పణ చేసిన తర్వాత ఇక వేద పండితులు తమ యొక్క వేద ప్రవృత్తితో అమ్మవారికి ప్రార్థన నమస్కారం తెలియపరిచి ఇక ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఇకపోతే ఈరోజు అమావాస్య 3 రకాలుగా సంభవించినటువంటి గొప్ప అదృష్టంగా భావించారు. అమావాస్య సోమవారం, సోమావతి అమావాస్య. ఉత్తర భారతంలో అమావాస్య సోమవారం వచ్చినట్లయితే మీకు వాటి వాతావరణంతో పరిచయంగా ఉన్నట్లయితే 25 గంటల పాటు నిరాటంకంగా ఎటువంటి ఆహారం తీసుకోకుండా కేవలం నీరు మాత్రమే స్వీకరించి 25వ గంట ప్రారంభమైన తర్వాత సమీపంలో ఉండేటువంటి ఒక నది కానీ కాలువ కానీ చెరువు కానీ ఈ 3 అవకాశం లేకపోతే ఒక వారి దగ్గర కానీ తలస్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివ దర్శనంతో ఈ అమావాస్య సోమవారం వ్రతాన్ని పూర్తి చేస్తారు. వచ్చిందంటే ఎంతో గొప్పగా శివరాత్రి ఎంత గొప్పగా పాటిస్తామో ఈ అమావాస్య సోమవారం ఉత్తర భారతంలో అంత గొప్పగా పాటిస్తారు. అందువల్ల దీనికి అంత విశిష్టత కలిగింది. అలాగే ఈరోజు నక్షత్రం వచ్చేసరికి మకర నక్షత్రం. ఆ మకర నక్షత్రానికి సంబంధించిన ఒక వేద మంత్రం చెప్తారు, మధ్యలో చెప్తారు. ఆ మకర నక్షత్రం దేనికి ప్రత్యేకత అంటే పితృదేవతలకి సంబంధించినటువంటి నక్షత్రం. అది అమావాస్య రోజున మన పెద్దలు ఎవరైతే పూర్వీకులు ఉంటారో వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఒక నమస్కారం తలపెట్టిన ఒక మనం తీసుకునేటువంటి ఆహారంలో కొద్దిగా ఒక ముద్ద తీసుకుని కాలికి పెట్టిన అనంత పుణ్యఫలం అని పెద్దలు చెప్తుంటారు. అది కేవలం అమావాస్య. అదే అమావాస్య పితృదేవతల యొక్క జన్మ నక్షత్రమైనటువంటి మకర నక్షత్రం కూడా కలిసింది అనుకోండి, ఇంకా వాళ్ళు ఎప్పుడా చూస్తుంటారు. అటువంటి 2 కలిసినటువంటి పితృదేవతలను జ్ఞాపకం చేసుకుంటే కేవలం ఆ తల్లిదండ్రులనే అత్తమామని జ్ఞాపకం తీసుకోవట్లేదు. పితృదేవతలు అంటే కనుక మనకు తండ్రి కంటే పూర్వం ఉన్నటువంటి కుటుంబాలు ఎన్నైతే ఉంటాయో వాళ్ళంతా కూడా పితృదేవతలకి సంబంధించిన వారే. వాళ్ళ పేరు వినబడినా వారి జ్ఞాపకం చేసుకున్నా తాను చాలా సంతోషించి ఈ ఎవరైతే ఆ జ్ఞాపకం చేసుకుంటారో వారందరికీ కూడా ఆ భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని చెప్పేసి ఆ పితృదేవతలు మనందరినీ కూడా ఆశీర్వదిస్తారు. అటువంటి పితృదేవతలకు ఇష్టమైనటువంటి ఈ రోజున జన్మాంతర రోగాలు లేకుండా ఉండాలని, జన్మాంతర రోగాలు అంటే మంచి సందర్భం వచ్చి చెప్తారు మా వారు. అలాగే ఇంకొక ప్రత్యేక ఏదంటే అపనింద. ఇక మనం రేపటి నుంచి భారత మాత్రం ప్రవేశిస్తున్నాం.
పితృదేవతలకి నాకు ఎటువంటి అపకీర్తి కలగకుండా ఉండాలని, ఎటువంటి అపజయాలు కలగకుండా ఉండాలని, అలాగే నా కుటుంబంలో ఉండేటువంటి నా భార్యంతా అంతా కూడా సుఖంగా క్షేమంగా ఉండాలని మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా జీవన గమనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలో మమ్మల్ని ఆశీర్వదించమని పితృదేవతను స్మరిస్తూ ఈ రోజు జరిగేటువంటి అమావాస్య 67వ అమావాస్య కార్యక్రమానికి మా వేద పండితులు సిద్ధంగా ఉండి ఈ వేద పారాయణతో ప్రారంభం చేయడం సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ రోజున మనం ఒక్కసారిగా ఈ కార్యక్రమానికి నాంది పలికినటువంటి మహనీయులు, అమ్మవారి ఉపాసకులు, అసలు ఇవాళ ఈ స్థానం మనమంతా కలిసి కూర్చున్నామంటే కనుక దానికి ఎవరైతే పడతారో అటువంటి గొప్పవారు ఎవరైనా అంటే తిరుపతి రాష్ట్రానికి సంబంధించినటువంటి కపిలేశ్వరానందగిరి స్వామి వారు. ఒకసారి నమస్కారం చేయండి. కపిలేశ్వరానంద స్వామి వారికి ఆ మహానుభావుడు ఆలయానికి ఇచ్చేసి ఇక్కడ మీరు ప్రతి నెల అమావాస్య హోమ కార్యక్రమాన్ని నిర్వహించమని 108 చెయ్యండి అని చెప్పేసి మమ్మల్ని చిక్కాల స్వరంతో ఏదో మాట చెప్పడం కాదు, మేము చేయమని చెప్పాం. ఎందుకు చేయమని మమ్మల్ని ధిక్కరించి మా చేత ప్రారంభం చేయించి 2-3 నెలల పాటు దగ్గరుండి కార్యక్రమాలు జరిపించి ఆ తర్వాత దాని యొక్క అర్థము పరమాత్మకు విశేషం నాకు అర్థం కాలేదు. ఇవాళ ఇంత వైభవం ఉన్నది అంటే కర్త కర్మాక్రియ అవన్నీ కూడా ఆ స్వామివారికి దిద్దుదారిన మనస్ఫూర్తిగా స్వామివారిని కూడా ఒకసారి నమస్కారం తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని వేద పఠనంతో కొనసాగిస్తున్నారు. వేద పఠనం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశామమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఆపదామపహర్తారం దాతారం సర్వదంపదాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదాధికే శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః వాణీహిరణ్యగర్భాభ్యాం నమః అరుంధదేవతిష్టాభ్యాం నమః సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో జగద్గురుభ్యో నమో నమః. ఆచమ్యా కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అథోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణవరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మదమారభే. ప్రాణాయామే వినియోగః. అందరూ కూడా ఒకసారి ప్రాణాయామం చేయండి. ఓం భూః, ఓం భువః, ఓం శువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరథో అమృతం బ్రహ్మ భూర్భువస్సు. నమస్కారం చేసుకుని అందరూ కూడా మమ అని అనుకోండి. ఉపాత్త సమస్తదుర్దక్షేత్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్भागे श्रीशैलस्य ईशान्यप्रदेशे
कृष्णाकावेर्योर्मध्यदेशे भगवती सन्निधौ समस्तदेवता गोब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ अस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमानेन स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतौ श्रावणमासे कृष्णपक्षे अमायां वासरः इंदुवासरे शुभवासरे मखानक्षत्रे शुभयोगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थं श्रीमां श्रीमतः परमशिवगोत्रोद्भवति श्री बगलामुखी पराम्बिका प्रीत्यर्थं మా అందరూ కూడా చక్కగా నమస్కారం చేసుకొని మనసులో మీ యొక్క పేరు గోత్రనామాలు చెప్పుకుంటూ ఉండండి. మా దేవస్థానం పండితులు మీరందరూ సమర్పించినటువంటి పేరు గోత్రనామాల్ని అక్కడ పఠిస్తూ ఉన్నారు. అలాగే మీ యొక్క పేరు గోత్రనామాన్ని తొలుదుగా మీ మనసులో ఎవరికి వారు చెప్పుకోండి. సర్వేషాం భక్తజనానాం గోత్రోద్భవస్య మీ పేర్లు చెప్పుకోండి. సహకుటుంబానాం మీ కుటుంబ సభ్యుల పేర్లన్నీ చెప్పుకోండి. ఆయుష్యాభివృద్ధ్యర్థం చక్కగా నమస్కారం చేసుకొని నేను చెప్పేటువంటి సంకల్పాన్ని చక్కగా శ్రద్ధగా చెబుతూ ఉండండి. అందరూ మీ శిరస్సు మీద 2 చేతులు వేసి నమస్కారం చేసుకోండి. ఆ ప్రకారముగా సంకల్పం ఇంతవరకు కూడా అట్లా చెబుతూ ఉండండి. చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మా మగవారు మాత్రమే శిరస్సు మీద చేతులు వేసుకోండి. ఆడవారు మామూలుగా నమస్కారం చేసుకోండి. చెప్పండి. మమ శరీరే వర్తమాన ఆవాహిత సకల దుర్దోష పరిహారార్థం సకల శత్రు పలాయనత సిద్ధ్యర్థం సకల విధ దుష్ట ప్రయోగ సకల క్షుద్ర ప్రయోగ పంచగిరి ప్రయోగ శల్యతంత్రాది ప్రయోగ బగల ప్రయోగ వీరభద్ర ప్రయోగ అసురి ప్రయోగ శూలిని ప్రయోగ వార్తాళి ప్రయోగ వారాహి ప్రయోగ మహామారి ప్రయోగ రేణుక ప్రయోగ కక్షపుట ప్రయోగ ఇత్యాది త్రయోదశ సన్నిపాత ప్రయోగదోష పరిహారార్థం యుక్తగండ ప్రయాణగండ జలగండ దుర్ఘటనగండ ప్రాణగండాది సమస్త గండదోష పరిహారార్థం సకల విధ మంత్ర యంత్ర తంత్ర విష శల్య మూలిక చూర్ణ ప్రయోగ అభిచారక ప్రయోగ క్రియాది జనిత దోష పరిహారార్థం మమ గృహేషు సమస్త కుటుంబ సభ్యానాం సుఖ సంతోషకర జీవన యోగ్యత సిద్ధ్యర్థం అష్టమ కుజ అష్టమ శని అష్టమ రాహు ఇత్యాది సకల గ్రహపీడ పరిహారార్థం సమస్త లీలాపనింద దోష పరిహారార్థం మమ సంతానస్య
విద్యా ఉద్యోగ వివాహ విషయేషు సమస్త దోష పరిహార ద్వారా శీఘ్రమేవ అభ్యుదయ ప్రాప్త్యర్థం న్యాయస్థానేషు సభాస్థానేషు స్తంభిత సకల కార్యాణి శీఘ్రమేవ విజయ సిద్ధ్యర్థం సమస్త నరదృష్టి పీడా పరిహారార్థం మమ నష్టద్రవ్యః నష్టధనః నష్టవస్తూని శీఘ్రం ఆగమనత సిద్ధ్యర్థం సకల విధ రుణబాధ నివారణార్థం మమ పితృదేవత అనుగ్రహ సిద్ధ్యర్థం మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తిస్వరూపిణి దశమహావిద్య అంతర్గత అష్టమ విద్య బ్రహ్మాస్త్రదేవత శ్రీ బగలాముఖి దేవత అనుగ్రహేణ మమ మనోభీష్ట సిద్ధ్యర్థం. చక్కగా మీ మనసులో ఏదైతే సంకల్పం ఉందో అది ఒకసారి చెప్పుకోండి. లోక సంరక్షణార్థం శ్రావణ మాస ఇందువాసర ప్రదోషకాల మహాపర్వణి విశేష ఫల పుష్ప ద్రవ్య సహిత బగలాముఖి దేవత అర్చన పూర్వక హోమాఖ్యం కరిష్యే. చక్కగా ఒక విశేషమైనటువంటి సంకల్పం చెప్పుకున్నాం. ఏ మాసానికి ఆ మాసం ఒక విశేష సంకల్పం. మధవ్యోసానీతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకధైవ యజమాన ఆయుస్తేజో దధాతి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఆనందమంగళ దివ్య నీరాజనం దర్శయామి. నమస్కరోమి. హర నమ పార్వతీ సుతయే. హర హర మహాదేవ. గజానన భగవాన్ కీ. ఓం మంత్రపుష్పం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజగన్నకః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తన్నో దంతిః ప్రచోదయాత్. పాదారవిందయోః వేదోక్తసువర్ణ దివ్య మంత్రపుష్పాంజలిం సమర్పయామి. తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షగణాధిపా. మనఃపూర్వక సాష్టాంగ నమస్కారం సమర్పయామి. నమస్కారం చేసుకొని చెప్పండి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. చక్కగా గణపతి నమస్కారం చేసుకోండి. మీ రోజు తలపెట్టినటువంటి హోమ కార్యక్రమం అంతా కూడా చక్కగా నిర్విఘ్నంగా పూర్తాలు. మహానుభవ గణపతిని శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మనఃపూర్వక సాష్టాంగ నమస్కారం సమర్పయామి. శర్మగారు అందరికీ వేసేసింది. అందరికి వేయండి. ముందు ప్రసాద్ గారికి వేయండి. ఓం శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.
सर्वगुं हरतु मे पापं दूर्वेदस्वप्ननाशिनी ओम यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनागं महिमान सृजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः श्रीमहागणाधिपतये नमो नमः यथास्थानं प्रवेशयामि पूर्वोक्ते विशेषविशिष्टायां शुभतिथौ पूर्वसङ्कल्पप्रकारानुसारेण समस्तप्रजानीकानाम् आयुरारोग्यैश्वर्याभिवृद्ध्यर्थं श्रीबगलामुखी देवता परिपूर्णानुग्रहकटाक्षदित्यर्थं सहस्रनामार्चनं करिष्ये చక్కగా అమ్మవారికి సహస్రనామార్చన జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా బగలాముఖీ దేవి నమః బగలాముఖీ దేవి నమః లేదనక కనుక శ్రీమాత్రే నమః ఈ రెండు నామంలో మీకు ఏదేనుగా ఉంటే ఆ నామాన్ని చక్కగా జపిస్తూ కొంచెం అటుపక్కన ఇటుపక్కన కూర్చున్న వారు ఏం చేస్తారంటే అమ్మవారు మీకు కనబడరు కాబట్టి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే దేవస్థానం యూట్యూబ్ ఛానల్లో ఈ జరిగేటువంటి కార్యక్రమం లైవ్ వస్తుంది. దాన్ని మీరు దగ్గరగా అక్కడే తిలకిస్తూ అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండవచ్చును. ఓం శ్రీ బగలాముఖీ దేవ్యై నమో నమః. ధ్యానం అరుణాంకరుణాతరంగితాక్షీం ధృతభాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరామయోగైః అహమిత్యేవ భావయే భవానీ ధ్యాయేత్ పరమానస్థాం యథజవదాం పద్మపత్రాయదాక్షీం హేమాభాం వీనవస్త్రాం కరకరజలధర్దేవ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలభైరాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలదుర్గతాం సర్వధర్మప్రదాత్రీం సకుంకుమవిరాజితాం సమన్నహరేక్షాం అశరజాగదాశాం శుషాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషాం వరాం యథాసురభాసురాం జపవిధౌ స్వేనంబికాం. ఓం శ్రీ బగలాముఖీ దేవ్యై నమో నమః. ధ్యాయామి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రయాం చర్యాం హిరణ్మయీం లక్ష్మీం జ్ఞానవేదోపమావాహ. శ్రీ బగలాముఖీ దేవ్యై నమో నమః. ఆవాహయామి ఆవాహ జాతవేదో లక్ష్మీమనమగామినీం తస్యాం హిరణ్యం దేవ్యావశ్యం పురుషానః. శ్రీ బగలాముఖీ దేవ్యై నమో నమః. నవరత్నహేమ ఖజితసింహాసనార్థే పుష్పాక్షరాన్ సమర్పయామి. అస్మరోర్వామృతమధ్యాం అస్మినాన ప్రబోధనే సుగంధేమే నమఃపయే శ్రీ తాలయా కౌల మార్గ తత్పర సేవిత శాంతి స్పష్టిమతే కాంతిర్నందిని విఘ్ననాశిని మాలిని హంసిని మాతామలయా జలవాసిని కాళకంఠీ కాంతిమతే క్షోభిని సూక్ష్మరూపిణి సిద్ధేశ్వరీ సిద్ధ విద్యా సిద్ధమాతా యశస్విని ఖట్వాంగాది ప్రహరణ వరదైక సమన్విత అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరీ దంష్ట్రోత్వరా అక్షమాలాదిధిరార్ధిరదం స్థిత మహావీరేంద్ర వదనారాకిన్యంబాస్వరూపిణి వజ్రాదికాయుధోపేదాడామర్యాదిభిరావృత సమస్త భక్త సుఖదాలాకిన్యంబాస్వరూపిణి స్వాధిష్టానాంబు జగతా చతుర్భక్త మనోహర శూలాధ్యాయుత సంపన్నా పీతవర్ణా అతిగర్విత మేధం దధ్యన్నాసక్త హృదయా కాకినీ రూపధారిణి అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ఆత్మాజక్రాప్య నిలయా శుక్రవర్ణా షడానన హరిత్రాణైకరసికా హాకినీ రూపధారిణి సర్వాయుధధరా శుక్లదం స్థితా సర్వతోముఖీ స్వాహా స్వధామతర్మేధా శృతి స్మృతిరుణుత్తమా కులోమజార్చితా బంధమోచనే బంధురాలకా సర్వవ్యాధి ప్రశమని సర్వముక్తి నివారిణి
कात्यायिनी कालहन्त्री कमलाक्षनिषेविता मृगाक्षी मोहिनी मुख्या मृडानी मित्ररूपिणी मैत्र्यादिवासनालभ्या महाप्रलय साक्षिणी माध्वीपानालसामत्ता मातृका वर्णरूपिणी महनीयादयामोत्तिर्महासाम्राज्यशालिनी श्रीषोडशाक्षरी विद्या त्रिकूटा कामकोटिका शिरस्थिता चन्द्रनिभा फालस्तेन्द्रधनुप्रभा दाक्षायिनी दैत्यहन्त्री दक्षयज्ञविनाशिनी गुरुमूर्तिर्गुणनिधिर्गो माता गुहजन्मभूः प्रतिपन्मुख्यराकान्ततिथिमण्डलपूजिता सचामरमावानी सप्यदक्षिणसेविता अनेककोटिब्रह्माण्डजननी दिव्यविग्रहा त्रिपुरात्रिजगद्वन्द्या त्रिमूर्तिस्थितशेश्वरी उमाशैलेन्द्रतनया गौरी गन्धर्वसेविता ध्यानगम्या परिच्छेद्या ज्ञानदा ज्ञानविग्रहा लोपामुद्रार्चिता लीला क्लुप्तब्रह्माण्डमण्डला योगिनी योगदायो योगानन्दायुगन्धरा सर्वाधारादु प्रतिष्ठा सदसद्रूपधारिणी एकाकिनी भूमरूपा निर्द्वैता द्वैतवर्जिता बृहते ब्राह्मणे ब्राह्मे ब्रह्मानन्दाबलिप्रिया सुखाराध्या शुभकरी शोभना सुलभा गतिः राजकृपा राजपीठ निवेशित निजाश्रिता साम्राज्यदायिनी सत्यदुन्धादागरमेखला सर्वार्थधात्री सावित्री सच्चिदानन्दरूपिणी सरस्वती शास्त्रमयी गुहाम्बा गुह्यरूपिणी संप्रदायेश्वरी साध्वी गुरुमण्डलरूपिणी जनाम्बा गुह्यकाराढ्या कोमलाङ्गी गुरुप्रिया सनकादितमाराध्या शिवज्ञानप्रदायिनी नामपारायण प्रीतानन्दि विद्यानटेश्वरी लास्यप्रियालयकरी लज्जारम्भादिवन्दिता दौर्भाग्यदोलबादोलाजराध्वान्तरविप्रभा रोगपर्वतदम्बोलन्मृत्युदारुकठारिका अपर्णा चण्डिका चण्डमुण्डाधरन्शोदनी त्रिवर्गधात्री दुभगा त्र्यम्बका त्रिगुणात्मिका ओजोवते युतधरा यज्ञरूपा प्रियव्रता महती मेरुनिलया मन्दारुकुसुमप्रिया प्रत्यक्रूपा पराकाशा प्राणदा प्राणरूपिणी त्रिपुरेशे जयस्त्रीणानिस्त्रे कुञ्ज्ञापरापरा कपर्तिनी कलामाला कामधु कामरूपिणी पुष्टा पुरातना पोत्या पुष्करा पुष्करेक्षणा पाशहत्ता पाशहन्त्री परमन्त्रविभेदिनी सत्यव्रता सत्यरूपा सर्वान्तर्यामिनी सती प्रसवित्रे प्रचण्डाज्ञा प्रतिष्ठा प्रकटाकृतिः शृङ्खला विभक्तस्था वीरमहता व्युत्प्रसूः
భావజ్ఞా భవ రోగఘ్నే భవ చక్ర ప్రవర్తిని ఉదారకీర్తురుత్తమ వైభవ వర్ణరూపిణి సర్వోపనిషదుద్ఘుష్టా శాంత్యదీతకలాత్మికా కల్పనారహితా కాష్ఠా కాంతా కాంతార్థ విగ్రహ కనత్కనకతాటంకా లీలా విగ్రహధారిణి అంతర్ముఖదమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ నిరామయా నిరాలంభా స్వాత్మా రామా సుధాతృతి యజ్ఞప్రియా యజ్ఞకర్త్రే యజమానస్వరూపిణి విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణి అయోనిర్యోని నిలయా కూటస్థా కులరూపిణి విజ్ఞానకలనా కల్యా విదగ్ధా బైందవాసనా సామగాన ప్రియా సౌమ్యా సదాశివకుటుంబిని స్వస్థాత్వభవ మధురా ధీరా ధీరదమర్చితా సదోచితా తదా దుష్టా దురుణాదిత్యపాటలా కౌలినీ కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని మనస్విని మానవతే మహేషి మంగళాకృతి ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ పంచయజ్ఞ ప్రియా పంచ ప్రేత మంచాధిశాయిని శాశ్వతే శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహిని లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా సుమంగళీ దుఃఖకరే శువేశాట్యా సువాసిని బిందుదర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబికా జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణి అనఘాద్భుత చారిత్రా వాంఛితార్థప్రదాయిని అవ్యాజగరుణామూర్తిరజ్ఞానంధ్వాంతదీపికా శ్రీచక్రరాజనిలయా శ్రీమత్రిపురసుందరీ ఆబాలగోప విదితా సర్వానుల్లంఘ్య శాసనా ఆబాలగోప విదితా సర్వానుల్లంఘ్య శాసనా శ్రీ శివా శివశక్యైక్యరూపిణి లలితాంబికా
चंद्रमा वा अपां पुष्पं य एवं वेद आयतनवान् भवति आयतनवान् भवति आयतनवान् भवति आयतनवान् भवति यो वामायतनं वेद वायुर्वा अपामायतनं यो वायोरायतनं वेद आपो वै वायोरायतनं य एवं वेद आयतनवान् भवति आयतनवान् भवति आयतनवान् भवति आयतनवान् भवति यो वामायतनं वेद चन्द्रस्तु वरो यज्ञो वै विष्णुः स्तोत्र नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः अष्टभैरवदेवताभ्यो नमो नमः। आनन्दमङ्गलदिव्यनीराजनं दर्शयामि। नीराजनानन्तरं पुष्पाढ्यं समर्पयामि। नमस्करोमि। हस्तभैर गोविन्द गोविन्द। अष्टभैरवदेवताभ्यो नमो नमः। नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः। अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वशर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां
ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो। ॐ शूलहस्ताय विद्महे श्वानवासाय धीमहि तन्नो भैरवः प्रचोदयात्। अष्टभैरवदेवताभ्यो नमो नमः। पादारविन्दयोः वेदोक्तसुवर्णदिव्य मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि। अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष परमेश्वर। अष्टभैरवदेवताभ्यो नमो नमः। पादारविन्दयोः धनं समर्पयामि। चित्रजामरादि सर्वोपचार पूजार्थे अक्षतानि समर्पयामि। तप पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर यत्पूजितं मया देव परिपूर्णं ददतु ते। अनया ध्यानवाहनादि सत्यो जातविधानेन अष्टभैरवपूजनेन भगवान् सर्वात्मका सर्वं श्री भैरवदेवतादु प्रीतादु प्रसन्ना वरदा भवतु। होमान्तं तावत् त्वं सुस्थिरा भव। ఇప్పటి వరకు కూడా అమ్మవారి దేవస్థానంలో తొలుతగా గణపతి పూజ చేసుకొని ప్రారంభం చేసినాము. అలాగే ఈ హోమ కార్యక్రమానికి సంబంధించినటువంటి విశేష సంకల్పం మీరందరూ కూడా చెప్పడం జరిగినది. తదుపరి అమ్మవారికి సహస్రనామార్చన, అష్టోత్తర శతనామ పూజ, నీరాజ మంత్ర పుష్పములు, అలాగే దీపజ్యోతి కాంతుల మధ్య అమ్మవారి యాగశాల ప్రవేశము. యాగశాలకి అమ్మవారు విచ్చేసిన తర్వాత అమ్మవారికి పూజ, అష్టభైరవుల పూజ, అగ్ని ప్రతిష్టాపన ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగి ఉన్నవి. ఇప్పుడు హోమ కార్యక్రమం ప్రారంభించబోతున్నాము. తొలుతగా ఎలా అయితే గణపతి పూజ చేసుకొని మనం ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభం చేశామో అలాగే హోమ కార్యక్రమంలో కూడా తొలుతగా గణపతి హవనం జరుగుతుంది. ప్రారంభం చేసుకునే ముందుగా అందరూ కూడా ఒకసారి సంకల్పం చెప్పండి. మీకు ఇచ్చినటువంటి ద్రవ్యం ఉంది కదా, దాన్ని తీసుకొని దాని మీద చేయి వేసి చెప్పండి. పూర్వ సంకల్ప ప్రకార అనుసారేణ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి శ్రీ బగలాముఖి దేవత అనుగ్రహేణ మమ సకల కార్య దిగ్విజయత సిద్ధ్యర్థం మమ మనోభీష్ట సిద్ధ్యర్థం విశేష ద్రవ్య సహిత బగలాముఖి హోమాఖ్యం కరిష్యమానః తేషాం ప్రథమతః సమస్త విఘ్నదోష పరిహారార్థం మహాగణపతి సహిత లక్ష్మీ గణపతి హవనం కరీశ్వరాయ నమః. హస్తాదో అస్య త్రిధాబద్ధో వర్షభో రవేది మహాదేవో మత్యాగం అవివేశ సప్తహస్తశ్చతుశృంగ సప్తజిహ్వా ద్విశీర్షికః త్రిపాత్ ప్రసన్నవదనస్తుఖాసీనః శుచిస్మితః स्वाहान्तु दक्षिणे पार्श्वे देवीं वामे तथां तथा बिभ्रद्दक्षिणहस्ते तु शक्तिमन्नं सृजं ध्रुवं कोमरं व्यजनं वामेर्घृतपात्रं तु धारयन् मेषारूढं जटाबद्धं घोरवर्णं महोदधं धूमद्वयं लोहिताक्षं सप्तार्चिः सर्वकामदम् आत्माभिमुखमासीन मेवं ध्यायेद्धुताशनम् एष हि देव प्रदिशो न सर्वाः पूर्वो हि जातत्वगद्धे अन्तः स विजायमानः स जनिष्यमानः कृत्तन्मुखः तिष्ठति विश्वतो मुखः. प्रार्थना नमस्कारं समर्पयामि. చక్కగా మీకు ఇచ్చిన ద్రవ్యాన్ని పట్టుకొని లక్ష్మీ గణపతయే నమః, లక్ష్మీ గణపతయే నమః, లక్ష్మీ గణపతయే నమః అనుకుంటూ ఆ భగవంతుడి నామస్మరణ చేస్తూ ఉండండి. మనం హోమ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాము. ఓం గణానాన్ త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం
ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే క్షమానయ స్వాహా స్వాహా
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే విహమానయ స్వాహా స్వాహా ఓం శ్రీం స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా భజంత్రిలో కొంచెం గుప్పెడు తీసుకొని లేచి నుంచోండి గణపతి సంబంధించి నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే అందరూ చెప్పండి. అనేనా మహాగణపతి లక్ష్మీ గణపతి హోమేన భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ యజ్ఞేశ్వర అర్పణమస్తు. యజ్ఞేశ్వర సుప్రీణాతు. ఇప్పుడు సుబ్రహ్మణ్య హవనం జరుగుతుంది. ఎటువంటి సర్పదోషములున్నా, అలాగే వివాహంలో ఎవరికైనా కొంచెం ఆలస్యం అవుతున్నా అటువంటి వారందరికీ కూడా సత్వర పరిష్కార మార్గం ఈ సుబ్రహ్మణ్య హవనము, అలాగే సర్పసూక్త పారాయణ, ఈ రెండు కూడా ఇప్పుడు హవనం జరుగుతాయి. చక్కగా సుబ్రహ్మణ్యాయ నమః సుబ్రహ్మణ్యాయ నమః అనుకుంటూ ఉండండి. చెప్పండి. మమ సమస్త కుజ సంబంధ దోష పరిహారార్థం సమస్త సర్పదోష పరిహారార్థం సుబ్రహ్మణ్య మంత్ర సహిత సర్పసూక్త హవనం కరిష్యే. చక్కగా సుబ్రహ్మణ్యాయ నమః సుబ్రహ్మణ్యాయ నమః అనుకుంటూ ఆ భగవంతుడి నామస్మరణ చేస్తూ ఉండండి. ఓం తత్పురుషాయ విద్మహే సహస్రఫణాయ ధీమహి తన్నః శరవణః ప్రచోదయాత్. స్వాహా. ఓం సాం శరవణ భవాయ నమో నమః. 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 స్వాహా.
ఓం సాం శరవణభవాయ నమో నమః స్వాహా 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 ఓం అమివహవాస్తోష్పదే విశ్వారూపాణ్యా విశన్ సఖాతుషేవయేధిన స్వాహా యదర్జున సారమేయ దదః పిశంగయచ్చతే వీవభ్రాజంతరుష్టయ ఉపస్రక్వేషు మప్సదో నిషుత్వభస్వాహా స్తేనమ్రాయ సారమేయ తస్కరం వా పునఃస్వరా స్తోత్రోణింద్రస్య రాయసి కిమస్మాన్ దుచ్ఛునాయ ధేనుషత్వభస్వాహా త్వం సోకరస్య దర్దృహితవదర్దర్దసోకరః స్తోత్రోణింద్రస్య రాయసి కిమస్మాన్ దుచ్ఛునాయ ధేనుషత్వభస్వాహా సస్తు మాతా తస్తు పితా తస్తు స్వాదస్తు విశ్వతిః సదంతు సర్వే జ్ఞాతయస్వయమభిదో జన స్వాహా యాస్తే యశ్చ జరతి యశ్చ పశ్యతి నో జనః తేషాం సంహన్మో అక్షాని యథేదం హర్మ్యం తథా స్వాహా సహస్రశృంగో వృషభో యస్వముద్రా దుదాజరతో తేనా సహస్యేన వయన్ నిజనాన్ స్వాపయామది స్వాహా ప్రోష్ఠే శయావః కేశయా నారీర్యాస్తల్పశీవరీః శ్రియో యా పుణ్యగంధాస్తాః సర్వాः స్వాపయామది స్వాహా స్వప్నాధికరణే సర్వన్నిష్వాపయా పునః ఆసూర్యమన్యాన్ స్వాపయం వ్యూషంజాక్రియాదహం స్వాహా అజగరో నామ సర్పः సర్పరవిశో మహాన్ తస్మిన్ హి దర్పస్థితితస్తేన స్వాపయామది స్వాహా సర్పः సర్పో అజగరः సర్పరవిశో మహాన్ తస్య సర్పాత్ సింధవస్తస్య గాధమశీమహి స్వాహా కాళికో నామ సర్పో నవనాగసహస్రఫనః యమునః ప్రదేహతో జాతో యో నారాయణవాన స్వాహా యది కాళికదూతస్య యది కాః కాళికాద్భయాత్ జన్మభూమిమధిక్రాంతో నిర్విశో యాది కాళిక స్వాహా ఆయాహేంద్రపతిభిరేతేభిర్యజ్ఞమిమన్నో భాగధేయం దుషత్వా తృప్తాంజహత్మాతురస్యేవ యోషా భాగస్యేవైదృశ్వసేయే పపామి వస్వాహా యశత్కరం బలవంతం ప్రభుత్వం తమేవ రాజ్యాధిపతిర్బభూవ సంకీర్ణనాగాశ్చపతిర్నరాణాం తు మంగళ్యం సదనందేర్ఘమాయు స్వాహా కర్కోటకో నామ సర్పో యో దృష్టి విశౌచ్యతే. గణపతి సుబ్రహ్మణ్యము అలాగే అష్టభైరవుల హవనము పూర్తయి ఉన్నవి. మీరు గమనించినైతే కనుక హోమానికి ప్రారంభంలో అష్టభైరవులు పూజ చేసుకుని ఉన్నాము. మనకి ఈ హోమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన మహానుభావులు కపిలేశ్వరానందగిరి స్వామివారిని హోమ ప్రారంభంలో మనందరూ కూడా వారి యొక్క పేరుని ఒకసారి తలుచుకున్నామందరం కూడా. వారు చెప్పిన విధముగానే ఈ హోమ కార్యక్రమంలో హోమానికి ఉత్తరం వైపున అష్టభైరవులను ఏర్పాటు చేసుకొని వారికి పూజా కార్యక్రమం హోమ కార్యక్రమం జరుపుకుని ఉన్నాము. వారు ఈ జరిగేటువంటి హోమం యొక్క రక్షణార్థం అక్కడ ఉంటారని చెప్పనని భావించి ఆ ఉత్తరం వైపున మనం ఎవరిని కూడా కూర్చోబెట్టలేదు. ఋత్వికులు కావాలంటే మీకు మిగతా మూడు పక్కలే ఉన్నారు కానీ ఆ ఉత్తరం వైపున కూర్చోలేదు. ఎందుకంటే కనుక ఆ ఉత్తరం వైపున అష్టభైరవులు ఉంటారు, వారికి ఆ స్థానాన్ని కల్పించండి అని చెప్పని ఆ స్వామివారు చెప్పి ఉన్నారు. వారు చెప్పిన ప్రకారంగానే హోమ కార్యక్రమం జరుపుకుంటున్నాము. అలాగే ఇప్పుడు జరిగేటువంటి హోమ కార్యక్రమం వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి హోమ కార్యక్రమము. చక్కగా మీరందరూ ఆ వారాహి అమ్మవారి నామస్మరణ చేస్తుండండి. గత నెలలోనే మనందరం వారాహి అమ్మవారి నవరాత్రులు వాటికి సంబంధించినటువంటి విశేష హోమ కార్యక్రమం అంతా కూడా జరుపుకుని ఉన్నాము అమ్మవారి దేవస్థానంలో. అలాగే ప్రతి అమావాస్యలో కూడా మనం ఆ వారాహి అమ్మవారిని తప్పనిసరిగా హోమ కార్యక్రమం జరుపుకుంటూ ఉంటాము.
అది మన దేవస్థానం యొక్క ఆనవాయితీ, గురువారి యొక్క సంకల్పము. అలాగే ఈ హోమ కార్యక్రమం అంతా కూడా మనందరికీ అమావాస్య రోజున సాయంత్రం పూట సామూహికంగా జరపబడుతుంది. ఈ హోమ కార్యక్రమాన్ని ఎవరైనా వ్యక్తిగతముగా జరుపుకోదలిచినడలా, వ్యక్తిగతంగా అంటే కేవలం మీ యొక్క కుటుంబ సభ్యులు మాత్రమే, అందులో రెండు వారు ఉండదు. అట్లా మీ యొక్క సంకల్పం చేత వ్యక్తిగతంగా జరుపుకోదలిచిన వారు ఎవరైనా ఉంటే కనుక మీరు ఒకసారి దేవస్థానం వారిని సంప్రదిస్తే కనుక మీ అందరికీ ఒకరోజు కేటాయించడం జరుగుతుంది వ్యక్తిగతంగా. దానికి రుసుము వచ్చి 5,116 రూపాయలు రుసుము. దానికి సంబంధించినటువంటి పూజా ద్రవ్యములు, హోమద్రవ్యములను కూడా మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం మీరందరూ కూడా తెచ్చుకొని ఒకరోజు వ్యక్తిగతంగా మీరందరూ హోమ కార్యక్రమం జరుపుకొనవచ్చును. కావున ఈ హోమ కార్యక్రమం పట్ల ఆసక్తి ఉన్న భక్తులు ఎవరైనా మీరు వెళ్ళేటప్పుడైనా లేదా దేవస్థానం సంబంధించినటువంటి పాంప్లెట్లు కానీ నెంబర్లు కానీ మీ అందరి దగ్గర ఉన్నాయి, కానీ వాటికి వ్యక్తిగతంగా జరుపుకునేవారు ఎవరైనా ఉంటే ఒకసారి సంప్రదించగలరు. తదనంతరం ఈ హోమ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. అందరూ కూడా చెప్పండి. మమ ఉద్యోగ విషయేషు సమస్త వైరి వినాశనార్థం తద్వారా సర్వజన మైత్రీకరణ సిద్ధ్యర్థం వారాహి హవనం కరిష్యే. చక్కగా వారాహీదేవ్యై నమః, వారాహీదేవ్యై నమః, వారాహీదేవ్యై నమః అనుకుంటూ అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండండి. ఓం ఉగ్రరూపాం మహాదేవీం శత్రునాశనతత్పరాం క్రూరాం కిరాతవారాహీం వందేహం కార్యసిద్ధయే. ఓం ఐం గ్లౌం ఐం. ఓం నమో భగవతే వార్తాళే వార్తాళే వారాహే వారాహే వరాహముఖే వరాహముఖే. ఐం గ్లౌం ఐం. అంధే అంధిని నమః, రుంధే రుంధిని నమః, జృంభే జృంభిని నమః, మోహే మోహిని నమః, స్తంభే స్తంభిని నమః. ఐం గ్లౌం ఐం. సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్చిత్త చక్షుర్ముఖగతి జిహ్వాస్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు. ఐం గ్లౌం ఐం. ఠహ 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 హుం ఫట్ స్వాహా. వారాహీదేవ్యా ఇదం నమః. ఐం గ్లౌం ఐం. ఓం నమో భగవతే వార్తాళే వార్తాళే వారాహే వారాహే వరాహముఖే వరాహముఖే. ఐం గ్లౌం ఐం. అంధే అంధిని నమః, రుంధే రుంధిని నమః, జృంభే జృంభిని నమః, మోహే మోహిని నమః, స్తంభే స్తంభిని నమః. ఐం గ్లౌం ఐం. సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్చిత్త చక్షుర్ముఖగతి జిహ్వాస్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు. ఐం గ్లౌం ఐం. ఠహ 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 హుం ఫట్ స్వాహా. వారాహీదేవ్యా ఇదం నమః. ఓం ఐం గ్లౌం ఐం. ఓం నమో భగవతే వార్తాళే వార్తాళే వారాహే వారాహే వరాహముఖే వరాహముఖే. ఐం గ్లౌం ఐం. అంధే అంధిని నమః, రుంధే రుంధిని నమః, జృంభే జృంభిని నమః, మోహే మోహిని నమః, స్తంభే స్తంభిని నమః. ఐం గ్లౌం ఐం. సర్వదుష్టప్రదుష్టానాం సర్వేషాం సర్వవాక్చిత్త చక్షుర్ముఖగతి జిహ్వాస్తంభనం కురు కురు శీఘ్రం వశ్యం కురు కురు. ఐం గ్లౌం ఐం. ఠహ 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 హుం ఫట్ స్వాహా. వారాహీదేవ్యా ఇదం నమః. ఓం ఐం గ్లౌం ఐం. ఓం నమో భగవతే వార్తాళే వార్తాళే వారాహే వారాహే వరాహముఖే వరాహముఖే. ఐం గ్లౌం ఐం. అంధే అంధిని నమః, రుంధే రుంధిని నమః, జృంభే జృంభిని నమః, మోహే మోహిని నమః, స్తంభే స్తంభిని నమః. ఐం గ్లౌం ఐం. సర్వదుష్ట
महिषध्वजायै विद्महे दण्डहस्ताय धीमहि तन्नो वाराही प्रचोदयात् स्वाहा महिषध्वजायै विद्महे दण्डहस्ताय धीमहि तन्नो वाराही प्रचोदयात् स्वाहा ओम महिषध्वजायै विद्महे दण्डहस्ताय धीमहि तन्नो वाराही प्रचोदयात् स्वाहा ओम महिषध्वजायै विद्महे दण्डहस्ताय धीमहि तन्नो वाराही प्रचोदयात् स्वाहा ओम महिषध्वजायै विद्महे दण्डहस्ताय धीमहि तन्नो वाराही प्रचोदयात् स्वाहा ओम महिषध्वजायै विद्महे दण्डहस्ताय धीमहि तन्नो वाराही प्रचोदयात् स्वाहा ओम महिषध्वजायै विद्महे दण्डहस्ताय धीमहि तन्नो वाराही प्रचोदयात् स्वाहा ओम ऐं ग्लौं ऐं वाराही देव्यै नमो नमः स्वाहा ओम ऐं ग्लौं ऐं वाराही देव्यै नमो नमः स्वाहा ओम ऐं ग्लौं ऐं वाराही देव्यै नमो नमः स्वाहा ओम ऐं ग्लौं ऐं वाराही देव्यै नमो नमः स्वाहा ओम ऐं ग्लौं ऐं वाराही देव्यै नमो नमः स्वाहा ओम ऐं ग्लौं ऐं वाराही देव्यै नमो नमः स्वाहा ओम ऐं ग्लौं ऐं वाराही देव्यै नमो नमः स्वाहा ओम ऐं ग्लौं ऐं वाराही देव्यै नमो नमः स्वाहा ओम ऐं ग्लौं ऐं वाराही देव्यै नमो नमः स्वाहा ओम ऐं ग्लौं ऐं वाराही देव्यै नमो नमः स्वाहा ओम ऐं ग्लौं ऐं वाराही देव्यै नमो नमः स्वाहा ओम ऐं ग्लौं ऐं वाराही देव्यै नमो नमः स्वाहा ओम ऐं ग्लौं ऐं वाराही देव्यै नमो नमः स्वाहा ओम ऐं ग्लौं ऐं वाराही देव्यै नमो नमः स्वाहा ओम ऐं ग्लौं ऐं वाराही देव्यै नमो नमः स्वाहा ओम ऐं ग्लौं ऐं वाराही देव्यै नमो नमः स्वाहा ओम ऐं ग्लौं ऐं वाराही देव्यै नमो नमः स्वाहा ओम ऐं ग्लौं ऐं वाराही देव्यै नमो नमः स्वाहा ओम ऐं ग्लौं ऐं वाराही देव्यै नमो नमः स्वाहा ओम ऐं ग्लौं ऐं वाराही देव्यै नमो नमः स्वाहा ओम ऐं ग्लौं ऐं ओम नमो भगवते वाराहे वराहमुखे वराहमुखे ऐं ग्लौं ऐं अंधे अंधिनि नमः रुन्धे रुन्धिनि नमः द्रुम्भे द्रुम्भिनि नमः मोहे मोहिनि नमः स्तम्भे स्तम्भिनि नमः ऐं ग्लौं ऐं सर्वदुष्टप्रदुष्टानां सर्वेषां सर्ववाक्चित्ता चक्षुर्मुखगते जिह्वास्तम्भनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु ऐं ग्लौं ऐं ठः 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 हुं फट् स्वाहा श्री वाराही देव्या इदं नमः वाराही देवतको होमेन भगवान् सर्वात्मकः सर्वं श्री यज्ञेश्वर अर्पणमस्तु यज्ञेश्वर सुप्रीणातु
ఇప్పుడు ప్రధానమైనటువంటి హోమ కార్యక్రమం శ్రీ బగలాముఖి అమ్మవారి హోమ కార్యక్రమం జరగబోతున్నది. ఈ అమ్మవారి హోమ కార్యక్రమంలో పలు విశేషమైనటువంటి ద్రవ్యములు ఉపయోగించడం జరుగుతుంది. అందులో మొట్టమొదటిగా పసుపు కొమ్ములు. మీ అందరికీ కూడా తెలుసు, అమ్మవారికి పసుపు అంటే చాలా ప్రీతి. అటువంటి పసుపు కొమ్ములతో అమ్మవారి దేవస్థానంలో ప్రతి మంగళవారము శుక్రవారము వివాహం కాని ఆడపిల్లలకి మగపిల్లలకి హరిద్ర శృంగార్చన అనేటువంటి పూజా కార్యక్రమం కూడా పసుపు కొమ్ములతో స్వయంగా చిరంజీవులే వచ్చి అమ్మవారికి జరిపించుకోవడం జరుగుతుంది. అటువంటి విశేషమైనటువంటి పసుపు కొమ్ములు అట్లా 9 వారముల పాటు జరిపించుకుంటారు. ఆ విశేషమైనటువంటి పసుపు కొమ్ములు, అలాగే కామ్యార్థము ఎండుమిరపకాయలు, వీటితో పాటే ఇంకో విశేషమైనటువంటి ద్రవ్యము హరిద్ర తాలకము, పచ్చ తాలకం అని అంటారు. దాన్ని మా దేవస్థానం వారు చాలా సుదూర ప్రాంతం నుండి తెప్పిస్తారు. దాన్ని కూడా సమభాగాల్లో చేసి మీ అందరికీ ద్రవ్యంలో మిశ్రితముగా చేసి ఇవ్వడం జరిగినది. ఈ 3 ద్రవ్యములతో ఇప్పుడు హోమ కార్యక్రమం జరగబోతుంది. చక్కగా ఆ ఇచ్చిన ద్రవ్యం మీద మరొక మారు మీ చెయ్యి వేసి నమస్కారం చేసుకొని చెప్పండి: మహాకాళీ, మహాలక్ష్మి, మహాసరస్వతి, శ్రీ బగలాముఖి దేవత అనుగ్రహేణ మమ సమస్త నరదృష్టి పీడా పరిహారార్థం సకల రుణబాధ నివారణార్థం సకల శత్రు పలాయనత సిద్ధ్యర్థం బగలాముఖి మహామంత్ర హవనం కరిష్యే. చక్కగా ఈ హోమ కార్యక్రమం జరిగినంతసేపు కూడా బగలాముఖీ దేవి నమః, బగలాముఖీ దేవి నమః అని చక్కగా అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండండి. గంచక్రగదేషు చాప పరిఘానుశూలం భుషుండీం శిరః శంఖం సందధతీం కరైస్తృణయనాం సర్వాంగభూషావృతాం నీలాశ్మద్యుతిమాత్యవాదదశకాం సేవే మహాకాళికాం యామస్తౌత్సవితే హరౌ కమలజో హంతుం మధుంకైటభం. ఓం జిహ్వాగ్రమాదాయ కరేణ దేవీం వామేన శత్రూన్ పరిపీడయంతీం గదాభిఘాతేన చ దక్షిణేన పీతాంబరాఢ్యాన్ విభుజాన్ నమామి. శ్రీ బగలాముఖీ దేవ్యై నమో నమః. ఓం ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం. ఒక మాట, అమ్మవారి హోమ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి అమ్మవారి యొక్క ప్రసాద వితరణ కూడా ప్రారంభం చేస్తున్నాం. మరి ఎందుకంటే అన్ని రకాల వయసు వాళ్ళు ఉన్నారు ఇందులో, కాబట్టి మీ యొక్క ఆరోగ్య రీత్యా వెళ్ళి ప్రసాదం స్వీకరించి మళ్ళీ వచ్చి మీ స్థానంలో కూర్చొని హోమాన్ని కంటిన్యూ చేసుకోవచ్చండి. అక్కడ ప్రసాద వితరణ కూడా ప్రారంభం చేస్తున్నాము. అవకాశం ఉన్నవారు ప్రసాదం తీసుకొని వచ్చి మళ్ళీ కూర్చోండి. తర్వాత మీ యొక్క కార్యక్రమాలు కొనసాగండి. ఓం ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచముఖం పదం స్తంభై జిహ్వాం కేలే బుద్ధి వినాశాయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచముఖం పదం స్తంభై జిహ్వాం కేలే హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచముఖం పదం స్తంభై జిహ్వాం కేలే హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచముఖం పదం స్తంభై జిహ్వాం కేలే బుద్ధి వినాశాయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచముఖం పదం స్తంభై జిహ్వాం కేలే బుద్ధి వినాశాయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచముఖం పదం స్తంభై జిహ్వాం కేలే బుద్ధి వినాశాయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచముఖం పదం స్తంభై జిహ్వాం కేలే బుద్ధి వినాశాయ హ్రీం ఓం స్వాహా. ఓం హ్రీం బగలాముఖీ ద్రవదుష్టానాం వాచముఖం పదం స్తంభై జిహ్వాం కేలే బుద్ధి వినాశాయ హ్రీం ఓం స్వాహా.
ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ వినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ వినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ వినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ వినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ వినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ వినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ వినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ వినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ వినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ వినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ వినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ వినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ వినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ వినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ హ్రీం ఓం స్వాహా వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ వినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ వినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ వినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ వినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ వినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ వినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ వినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖేద్రవదుష్టానాం వాచం ముఖం మదమస్తం భయజిహ్వాం కేలేబ్ధ వినాశాయ హ్రీం ఓం స్వాహా
ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదముత్తం భయజిహ్వాంకిలే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదముత్తం భయజిహ్వాంకిలే బుద్ధివినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదముత్తం భయజిహ్వాంకిలే బుద్ధివినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదముత్తం భయజిహ్వాంకిలే బుద్ధివినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదముత్తం భయజిహ్వాంకిలే బుద్ధివినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదముత్తం భయజిహ్వాంకిలే బుద్ధివినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదముత్తం భయజిహ్వాంకిలే బుద్ధివినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదముత్తం భయజిహ్వాంకిలే బుద్ధివినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదముత్తం భయజిహ్వాంకిలే బుద్ధివినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదముత్తం భయజిహ్వాంకిలే బుద్ధివినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదముత్తం భయజిహ్వాంకిలే బుద్ధివినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదముత్తం భయజిహ్వాంకిలే బుద్ధివినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదముత్తం భయజిహ్వాంకిలే బుద్ధివినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదముత్తం భయజిహ్వాంకిలే బుద్ధివినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదముత్తం భయజిహ్వాంకిలే బుద్ధివినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదముత్తం భయజిహ్వాంకిలే బుద్ధివినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదముత్తం భయజిహ్వాంకిలే బుద్ధివినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదముత్తం భయజిహ్వాంకిలే బుద్ధివినాశాయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాంకీలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాంకిలే బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాంకిలే బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాంకిలే బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాం ఖీద్రవదుష్టానాం వాచం ముఖం మదం స్తంభయ జిహ్వాంకిలే బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహా
ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాచం ముఖమదం స్తంభే జిహ్వాంకిలే వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాచం ముఖమదం స్తంభే జిహ్వాంకిలే వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాచం ముఖమదం స్తంభే జిహ్వాంకిలే వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాచం ముఖమదం స్తంభే జిహ్వాంకిలే వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాచం ముఖమదం స్తంభే జిహ్వాంకిలే వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాచం ముఖమదం స్తంభే జిహ్వాంకిలే వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాచం ముఖమదం స్తంభే జిహ్వాంకిలే వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాచం ముఖమదం స్తంభే జిహ్వాంకిలే వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాచం ముఖమదం స్తంభే జిహ్వాంకిలే వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాచం ముఖమదం స్తంభే జిహ్వాంకిలే వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాచం ముఖమదం స్తంభే జిహ్వాంకిలే వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాచం ముఖమదం స్తంభే జిహ్వాంకిలే వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాచం ముఖమదం స్తంభే జిహ్వాంకిలే వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాచం ముఖమదం స్తంభే జిహ్వాంకిలే వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాచం ముఖమదం స్తంభే జిహ్వాంకిలే వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాచం ముఖమదం స్తంభే జిహ్వాంకిలే హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే ద్రవదుష్టానాం వాచం ముఖమదం స్తంభే జిహ్వాంకిలే వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖమదం స్తంభే జిహ్వాంకిలే వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖమదం స్తంభే జిహ్వాంకిలే వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖమదం స్తంభయ జిహ్వాంకిలయ వినాశయ హ్రీం ఓం స్వాహా ఓం హ్రీం మగలాముఖే సర్వదుష్టానాం వాచం ముఖమదం స్తంభయ జిహ్వాంకిలయ వినాశయ హ్రీం ఓం స్వాహా మగలాముఖే దేవ్యా ఇదం నమః మగలాముఖే దేవతా అనుగ్రహేణ మమ సమస్త కార్య దిగ్విజయత సిద్ధ్యర్థం మగలాముఖే హోమం కరిష్యే. మా అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీకు ఇచ్చిన ద్రవ్యాన్ని మీ వంతు వచ్చినప్పుడు ఎడమ చేతితో 10 సార్లు వేసిన తర్వాత
నిమ్మకాయ కానీ ఏదైనా ద్రవ్యం ఉంటుంది, దాన్ని 11వసారి మీకు మీరే తల చుట్టూ తిప్పుకొని వేయాలి. ఎడమ చేతిలో ద్రవ్యం వేసిన తర్వాత చివరిసారిగా నిమ్మకాయ. అది అందరూ గుర్తుపెట్టుకోండి. మీ వంతు వచ్చినప్పుడు మీ ప్రకారం వేస్తూ ఉందరు. కానీ మీరు కూడా ఇక్కడ ఉన్నవారు ఎడమ చేతితో 10 సార్లు స్వాహ అన్నప్పుడు మీరు వేస్తూ ఉండండి. ఓం హ్రీం బగలాముఖీ దేవ్యై నమో నమః స్వాహ. 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 ఆ నిమ్మకాయ అలాగే మీకు ఇచ్చినటువంటి మీ శేషద్రవ్యం ఉందో దాన్ని తీసుకొని ఎడమ చేత్తోనే మీకు మీరు తిప్పుకొని స్వాహానప్పుడు అందులో వేసేయండి. ఓం హ్రీం బగలాముఖీ సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకేలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ. బగలాముఖీ దేవ్యా ఇదం నమః. బగలాముఖీ మాతకు నరదృష్టి పరిహారార్థం బగలాముఖీ హోమం కరిష్యే. ఎడమ చేతితో 10 సార్లు ఆ ద్రవ్యం వేసిన తర్వాత 11వసారి ఆ నిమ్మకాయని మీకు మీరు తిప్పుకొని వేయాలి. ఓం హ్రీం బగలాముఖీ దేవ్యై నమః స్వాహ. 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 ఇప్పుడు ఆ నిమ్మకాయను పట్టుకొని మీకు మీరు 3 సార్లు ఎడమ చేతిలో తిప్పుకొని అందులో వేసేయండి. ఓం హ్రీం బగలాముఖీ సర్వదుష్టానాం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాంకేలయ బుద్ధిం వినాశయ హ్రీం ఓం స్వాహ. బగలాముఖీ దేవ్యా ఇదం నమః. మర్యాద బల్ల మీద పెట్టేసి నమస్కారం చేసుకోండి. మీరందరూ గుళ్ళోకి పోతారు. అంటే ముందుకు వెళ్ళిపోండి. గుళ్ళో తిరుగుతాడు. చెప్పండి. మమ సకల అభివృద్ధి ఇత్యర్థం బగలాముఖీ హోమం కరిష్యే. ప్రతిసారి చెప్పినట్టుగానే ఎడమ చేతిలో 10 సార్లు చివరిసారిగా నిమ్మకాయ. ఓం హ్రీం బగలాముఖీ దేవ్యై నమః స్వాహ. 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 ఓం హ్రీం బగలాముఖీ దేవ్యై నమో 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 నమః స్వాహ.
ఓం హ్రీం మంగళాముఖీ దేవ్యై నమో నమః స్వాహా 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 ఆధారజుకర్ మొత్తం ద్రవ్యవంత వేసేసి ఓం హ్రీం మంగళాముఖీ దేవ్యై నమో నమః స్వాహా శ్రీ మంగళాముఖీ దేవ్యై నమః అవతార కవచాలు చేసి చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకుని వెనక్కి జరగండి. తర్వాత వారికి అవకాశం ఇవ్వండి. నుంచి తీసుకొచ్చిన ద్రవ్యాలు అభివృద్ధ్యర్థం సమస్త నరదృష్టి దోష పరిహారార్థం శ్రీ మంగళాముఖీ హోమం కరిష్యే. కూడా పరిమాణం ఏడవ చేస్తున్న ద్రవ్యం సమర్పించండి. స్వాహాన్ని కూడా 11వ వారు నిమ్మకాయ ఇవ్వాలి, దిష్టి వేయండి. 11వ వారు నిమ్మకాయతో సహా మామూలుగా వేసేయండి మొదటి 10 సార్లు. ఓం హ్రీం మంగళాముఖీ దేవ్యై నమో నమః స్వాహా 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 ఓం హ్రీం మంగళాముఖీ దేవ్యై నమో నమః స్వాహా. ఆ ద్రవ్యము ఆ నిమ్మకాయ అంతా కూడా దిష్టి తీసి మొత్తం పైలలో ఉన్న ద్రవ్యం అంతా వేసేయండి. ఓం హ్రీం మంగళాముఖీ దేవ్యై నమో నమః స్వాహా మంగళాముఖీ దేవ్యై నమః. పళ్ళాలు బలంగా పెట్టేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని వెనక్కి జరగండి. తర్వాత వారికి అవకాశం ఇవ్వండి. పళ్ళాలు అక్కడ పెట్టేసేయండి. మీరు ముందుకు వెళ్ళిపోండి. అక్కడ పళ్ళాలు అక్కడ పెట్టేసేసి మీరు ముందుకు వెళ్ళిపోండి. బలప్రదానం కరిష్యే. అమ్మవారికి కూష్మాండ బలి ప్రదానం తర్వాత 5 రకమైనటువంటి విశేష ప్రసాదాన్ని తొలుతగా అమ్మవారికి హోమ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మనం పూర్ణాహుతి కార్యక్రమాన్ని జరుపుకుంటాము. ఓం సత్యోజాతంత్రహత్యాయ సత్యోజాతాయ వై నమో నమః భవే భవే నాది భవే భవత్సమ భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమః సర్వభూతనమనాయ నమో మనోన్మనాయ
పంపించాము. నమస్కారం చేసుకొని చెప్పండి. మయా సంకల్పిత అమావాస్య అగలాముఖే దేవత హోమ సంపూర్ణ ఫల సిద్ధ్యర్థం సంపూర్ణ సాత్పుణ్యత సిద్ధ్యర్థం మహా మంగళ పూర్ణాహుతిం సమర్పయామి. ఓం పూర్ణాహుతిర్వేదాభ్యో నమో నమః. ఏకం త్రయ అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ. ఓం సప్తదే అగ్నే సమిధః సప్తజిహ్వా సప్తదే సప్తధామ ప్రియాణి प्रोक्षते यत्संचिरवाच्येन प्रोक्षते तेन भूतस्य